కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై ఓ వ్యక్తి ట్రాక్టర్తో దాడి చేయడం జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి జనసేనలో క్రియాశీలకంగా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. గత 8 నెలల నుంచి మతిస్థిమితం లేకుండా తిరుగుతూ తల్లిదండ్రులు, బంధువులు, చుట్టుపక్కల వారిని కొడుతున్నాడని తెలిపారు. ఇలా ముద్రగడ ఇంటిపై దాడికి పాల్పడి ఉండవచ్చని రమేష్ చెప్పారు. జరిగిన సంఘటనని మా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదు. కానీ ఈ సంఘటన జరిగినందుకు మేము మా పార్టీ తరఫున మా జనసేన పార్టీ అని ఏదో సానుభూతి పడని చెప్పుకునే తరుణంలో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అతను మత స్థిమితం లేని వ్యక్తి. ఒక 4-5 నెలలుగా కూడా వాళ్ళ ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళని కానీ కొట్టడం, ఆ చుట్టాలని వాళ్ళని కొట్టడం, తిట్టడం కార్యక్రమాలు కూడా ఆ గ్రామంలో చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండించి ఇలాంటి వ్యక్తులను కూడా తక్షణమే మేము సీఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సీఏ గారితో మాట్లాడి తక్షణమే దీని మీద దర్యాప్తు చేసి దీని మీద అతన్ని తీవ్రంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం.